నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. గత వారం రోజుల నుంచి చూసుకుంటే మన ఐటీసీ కోహినూర్ ఆపోజిట్ లో ఉన్న కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ అయితే ఏదైతే ఉందో అక్కడైతే మాత్రం చాలా మంది క్రౌడ్ వచ్చి ఎక్కువ అక్కడ ఫుడ్ అనేది తినడం అయితే జరుగుతుంది. కానీ గత కొద్ది రోజుల్లోనే ఆమె అయితే సెలబ్రిటీ అవడం అయితే జరుగుతుంది. సెలబ్రిటీ అంటే ఏదో విధంగా కాదు, ఈ ఫుడ్ అయితే ఏదైతే ఉందో ఆమె ఒక స్టైల్ తో, ఆమెకున్న యూనిక్ స్టైల్ తో ఏంటంటే ఆమె సేల్ చేయడం అయితే జరుగుతుంది. అందులో విధంగా 2-3 డైలాగులకి అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో వచ్చేటప్పటికి ఆమె బాగా ఫేమస్ అయ్యి ఈ రోజు ఏంటంటే దాదాపు చాలా పర్ డే వచ్చేటప్పటికి ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసే విధంగా అయితే మాత్రం ఆవిడ ఇప్పుడు ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్ననే చూసుకుంటే నిన్న ఏమైతుందంటే ఈ కుమార్ ఆంటీ అయితే ఎవరైతే ఉన్నారో ఆమె పైన అయితే మాత్రం పోలీసులు వచ్చి ఇక్కడైతే స్టాల్ పెట్టడానికి కుదరదని చెప్పని ఆమె వెహికల్ అయితే ఏదో ఫుడ్ వెహికల్ అయితే ఏదో ఉందో దాన్ని అయితే సీజ్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్ కి తరలించడం అయితే జరుగుతుంది. దానిపైన ఆమె ప్రశ్నించడం కానీ, దానిపైన ఇక్కడ వస్తున్న క్రౌడ్ కానీ దీనివల్ల ఇతర వాహనాలకు వాళ్ళకి అందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల వీటిని సీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఈ రోజు చూసుకున్నా కూడా ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ క్రౌడ్ అయితే మాత్రం తగ్గలేదు. ఈ ఫుడ్ కోసం అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఈ రోజు అయితే ఆమె స్టాల్ కూడా పెట్టలేదు. పెట్టకపోయినా కానీ ఇక్కడికి వచ్చి క్రౌడ్ అయితే మాత్రం ఆమె కోసం చూడటం అయితే జరుగుతుంది. మరి కొంతమందిని అయితే మనం అడిగి తెలుసుకుందాం, ఎందుకని ఆమె ఫేమస్, ఫుడ్ ఫేమస్, లేదా ఏంటి ఆమెలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి ఒకసారి. మరి చెప్పండి బ్రదర్, ఎందుకని కుమార్ ఆంటీ ఈ హోటల్ అనేది ఫేమస్, అసలు ఏంటి ఇందులో ఉన్న స్పెషాలిటీ? స్పెషాలిటీ అన్నది ఏం లేదండి. ఇప్పుడు ఈ కుమార్ ఆంటీ హోటల్ అనే కాదు, ఇంకా 4-5 హోటల్స్ ఉన్నాయి. ఫుడ్ కూడా సేమ్ ఒకలాగా బాగుంటది. తినచ్చు ఎప్పుడన్నా వారానికి ఒకసారి వచ్చి, 2 వీక్స్ ఒకసారి. మా ఆఫీస్ పక్కనే ఒక బాక్స్ ఎప్పుడన్నా మిక్స్ అయినప్పుడు వచ్చి ఇక్కడే తింటాం, దగ్గర కాబట్టి రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మిగతా మీ వెజ్ మీల్స్ 70-80 రూపీస్, ఓన్లీ మీల్స్ 80-100 రూపీస్ లో ఉంటది. మనం ఎక్స్ట్రా కర్రీ యాడ్ చేసుకుంటే రేట్లు పెరుగుతాయి, కానీ బిలో అందరూ తినచ్చు ఇక్కడ. సో ఈ మధ్యన మీడియా హైప్ అవడం వల్ల కుమార్ అంటే అలా హైలైట్ అవడం వల్ల ఇలా జరిగింది తప్ప ఏం లేదు. ఇంత ముందు అయితే ట్రాఫిక్ ఉండేది కాదు ఇంతలాగా. ఎప్పుడైతే మీడియా నుంచి హైప్ అయిపోయిందో అప్పుడు ట్రాఫిక్ పెరిగింది. సో ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసు వాళ్ళు ఎలా చేశారు తప్ప పర్సనల్ గా అయితే ఏం లేదు నా ఫీలింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్, ఈమె ఫుడ్ కోర్ట్ వల్ల ఎవరికైనా డిస్టర్బెన్స్ అయింది ఇప్పుడు పక్కన వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ? లేదు, ఈ ఫుడ్ కోర్ట్ వల్ల మిగతా జనం వచ్చారు కానీ డిస్టర్బెన్స్ ఏముంటదండి. ఇక్కడ ఫుల్ రష్ ఉంటే పక్కెళ్ళే తింటాం, అక్కడే తినాలని ఏమి ఉండదు. టైమ్స్ కూడా సరిపోదు. మాకుండే 45 మినిట్స్ 1 అవర్ లో అక్కడ వెయిట్ చేసి తినాలన్నా మాకు టైం సరిపోదు. లంచ్ బ్రేక్ మీకు తెలిసిందే ఉంటది, 1 అవర్ ఉంటది మాక్సిమం అయితే. సో తినేసి రావాలా, వెళ్ళి తినేసి వెళ్ళాలంటే 1 అవర్ లోనే మేము అంతా సెట్ చేసుకోవాలి. సో పక్కెళ్ళి తింటాం ఒక్కసారి దొరకనప్పుడు. ఫుడ్ ఎలా ఉండేది మీ దగ్గర? ఫుడ్ ఎలా ఉండేది అంటే చాలా మంది అంటే యూట్యూబ్ లో వాటిలో కానీ, లేదంటే ట్రోల్స్ లో వాటిలో కానీ చేయడం జరుగుతుంది. ఎక్కువ అమౌంట్ సంపాదించుకుంటుంది పర్ డే, వచ్చేటప్పటికి మంత్లీ ఎంత ఇన్ని క్రోర్స్ వస్తుంది, అది లాక్స్ వస్తుంది అని చెప్పని మాట్లాడడం జరుగుతుంది. మీరు చూసినప్పుడు ఎలా ఉండేది? ఫుడ్ ఎలా ఉంటుంది, అసలు క్వాలిటీ ఎలా ఉండేది? ఫుడ్ అయితే బాగుంటదండి. మనం ఎక్స్ట్రా కర్రీస్ యాడ్ చేసుకుంటే రేట్ పెరుగుతుంది తప్ప 1 or 2 కర్రీస్ తింటే 150-100 రూపీస్ లో అవుతుంది. మనం యాడ్ చేసుకున్న కర్రీ మటన్, చికెన్, ఫిష్ అని యాడ్ చేసుకుంటే 50 రూపీస్ యాడ్ అవుతుంది. లాక్స్ క్రోర్స్ అంత ఏం ఉండదని నా ఫీలింగ్. వాళ్ళు ఫుడ్ కొనుక్కునే వచ్చి అమ్ముతా ఉంటారు కాబట్టి చేసి అంతలా ఏముండదు. ఫుడ్ అయితే బాగుంటది, తినొచ్చు. బట్ రెగ్యులర్ గా తినకూడదు, ఎందుకంటే మసాలా ఫుడ్ ఇక్కడ అంతా ఉండేది మసాలా ఫుడ్. రెగ్యులర్ గా తినడం వల్ల కూడా హెల్త్ పాడవుతుంది. ఎప్పుడన్నా వచ్చి సరదాగా ఫ్రెండ్స్ తోటి అలా వచ్చి తినొచ్చు. అంటే ఇప్పుడు నిన్ననే ఆమె వెహికల్ అది సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇక్కడైతే పెట్టొద్దు అని చెప్పి, ప్రస్తుతానికి పెట్టొద్దు అని చెప్పని ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు దానిపైన ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కూడా ఆయన కూడా ట్వీట్ చేసి స్పందించడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించినట్టు చాలా ఆనందకరం. ఎందుకంటే ప్రజాపాలన ఇప్పుడు ఇలా ఇక్కడ చిన్న లోగి ఇక్కడ ఈ విషయం కూడా సీఎం దాకా వెళ్ళిందంటే చాలా ఆయన స్పందించి పెట్టుకోవచ్చు అని చెప్పారండి. మీ మీడియా ద్వారా నాకు తెలిసింది. ఇప్పుడు చాలా హ్యాపీ అది పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ బాగుంటది, వల్ల నలుగురు ఎంప్లాయ్మెంట్ కూడా కలుగుతుంది. పని చేసేవాళ్ళు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది తప్ప అంతా మంచిగా జరుగుతుందండి చేసుకోవడం వల్ల. అంటే ట్రాఫిక్ పరంగా ఇబ్బంది అని చెప్పడం జరుగుతుంది. ట్రాఫిక్ ద్వారా ఇబ్బంది అవుతుంది అని చెప్పని క్లియర్ చేయడానికి మేము ఇక్కడ వద్దు పెట్టద్దు అని చెప్పని వారు అంటున్నారు. అది నిజమేనా? అది మ్యాక్సిమం నాకు తెలిసి వరకు ఉండొచ్చండి. ఎందుకంటే ఇంతకుముందు అంత ట్రాఫిక్ ఉండేది కదా. ఇప్పుడు మీరు చూస్తే ట్రాఫిక్ రోడ్ మధ్య వరకు ఫుల్ అయిపోయింది. ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉండేది, ఇప్పుడు 4-5 రోడ్స్ పెరిగిపోయినాయి. అలాగా ట్రాఫిక్ అయితే దాని గురించి వాళ్ళు చేస్తుంటారు తప్ప పర్సనల్ గా ఎవరు చేయరు. మేము సరదాగా వచ్చి తింటాం తప్ప బండి అయితే మధ్యలో పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. చాలా మంది వచ్చేస్తున్నారు, చూస్తున్నాం. మాకు బండి తీయడం కూడా ఇబ్బంది అయిపోతుంది ఒకసారి. సో దాని గురించి తప్ప పర్సనల్ గా ఏం లేదని నేను అనుకుంటున్నాను.
అయితే ఇప్పుడు సీఎం గారు హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఉన్న వీళ్ళందరికీ కూడా ఏ ప్రాబ్లం లేదని చెప్పని అనుకోవచ్చా? సీఎం దాకా వెళ్ళిందంటే ఏ ఆయన ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్ గా వీళ్ళు తెచ్చి పెట్టుకుని మనం తింటాం తప్ప వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం మీడియా ద్వారా అయిపోయి జనాలు వచ్చారు తప్ప ఇప్పుడు రెగ్యులర్ గా ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, చాలా మంది వర్కర్స్ ఉంటారు, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటది, ఆ వర్కర్స్ కూడా చాలా మంది తింటూ ఉంటారు. ఇప్పుడు రెగ్యులర్ గా ఉండదు. ఈ మధ్యన మీడియా అయిపోవడం వల్ల సందీప్ కిషన్ ఇన్ని హీరోస్ కూడా వచ్చి తినడం వల్ల అలా హైప్ అయిపోయింది మీడియాలో. సో దాని గురించి ట్రాఫిక్ పెరిగిపోయిందని నేను అనుకుంటున్నాను, అంతే తప్ప ఏం లేదు. బొమ్మరి ఎన్టీఆర్ ఫుడ్ అనే కాదు, మిగతా స్టాల్స్ కూడా ఫుడ్ కూడా బాగుంటది. నేను తిన్నాను, జనం పెరిగినప్పుడు కూడా పక్కెళ్ళి తింటా ఉంటాం కదా, తిన్నాను, సేమ్ ఒకలా ఉంటది. నాట్ స్పెషల్. థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంది? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చాను? నేనా యూసఫ్ కూడా యూసఫ్ కూడా నుంచా? ఎందుకని? కుమార్ ఆంటీ కోసం వచ్చాం. ఆంటీ లేదు, పక్కన తింటాం అంతే. ఫేమస్ అని చెప్పవచ్చా, లేదా చూద్దామని అసలు ఎందుకు వచ్చా? అంతకుముందు 2 సార్లు వచ్చాం, తినలేదు, చూసాం రౌండ్ పెట్టి, తర్వాత వచ్చాం తిన్నామని అంతే. అంటే ఇప్పుడు ఆమె వెహికల్ అది సీజ్ చేసి అది చేయడం జరిగింది, తెలిసే ఉంటది నీకు? తెలుసు. అలా అనిపించింది అంటే పెద్దగా తెలియదు అన్న, మనకి తినడానికి వచ్చింది తింటున్నాం అంతే. మీరు కూడా అందుకని వచ్చారా? ఎందుకని ఎందుకని రీల్స్ ఫేమస్ అయిందని చెప్పి ఒకసారి టెస్ట్ చేద్దామని వచ్చింది. మరి ఈ రోజు దగ్గర దగ్గర 10 రోజుల వరకు పెట్టే అవకాశం లేదు. ఈ రోజు లేదు, నిన్న వెహికల్ అది కూడా సీజ్ చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది కదా. అవును. నా బాధలు ఏంటన్నా, ఈ బాధలు అంటే ఇక అలాగే ఈ పబ్లిక్ వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మితే రోజుకి 2000 అమ్ముతాను నాన్న. రోజుకి 2000లో నేను 800 రెంట కట్టుకోవాలి. ఈ షాప్ గల ఆవిడ వయసు అయిపోయింది, వీళ్ళు ఎవరు రెంట్లు లేవు, వయసు అయిపోయింది, ముసలావిడ అయిపోయింది. ఆవిడకి ఒక ఆధారం ఉండాలి కదా, దానివల్ల మేము రెంటకి తీసుకున్నాం, రెంటకి తీసుకుని నడుపుతున్నాం. ఇక్కడని కాదు, ఇయ్యే రెంట్ అని ఎక్కువ, రెంట్లో ఏమీ లేదు ఇక్కడ, ఎవరికి ఏం లేదు, ఆడకు కూడా లేదు, ఎవరికి లేదు. రైట్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడికి వస్తున్న ఫుడ్ తినడానికి అయితే వస్తున్న పబ్లిక్ అయితే మాత్రం బళ్ళు పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ కూడా లేకపోయింది. ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అయితే ప్లేస్ కి ఇక్కడ పెట్టుకుంటే అయితే మాత్రం వారం అయితే ఏంటంటే ఇప్పుడు ఈ పోలీస్ ట్రాఫిక్ ఛానల్ అయితే మాత్రం వేయడం జరుగుతుంది. ఒక్కొక్క బైక్ వచ్చేటప్పటికి నో పార్కింగ్ ప్లేస్ లేదా పార్క్ చేస్తారని చెప్పని చలానాలు కూడా రాయడం జరుగుతుంది. తింటున్న వాళ్ళకి కూడా ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేకపోయింది. ఈ ఎఫెక్ట్ అంతా కూడా బికాస్ ఆఫ్ కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా మన ఇందాకే మనకు తెలిసింది విషయం అయితే తెలియడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన ట్వీట్ చేయడం అయితే జరుగుతుంది. పబ్లిక్ ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళ వెహికల్ దగ్గర నుంచొని తినడం కూడా జరుగుతుంది. చలానాలు అయితే మాత్రం ఆపట్లేదు. ఇక్కడ ఆపుతున్న వెహికల్స్ అన్నిటి మీద కూడా చలానాలు వేయడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పటికి పబ్లిక్ మాత్రం ఇక్కడ ఇంకా క్రౌడ్ వస్తానే ఉంది. ఎందుకంటే కుమార్ ఆంటీ ఇంకా పెట్టలేదు, ఒకవేళ ఇంకా పెడతదా లేదా అని చెప్పిన విషయం మీద అయితే మాత్రం వీళ్ళకి ఇంకా కూడా క్లారిటీ రాలేదు. ఒకసారి చెప్పండి అన్న, ఏంటి ఇప్పుడు మీరు ఇక్కడ తినడానికి వచ్చారు, చలానా పడుతుందని చెప్పని అంటున్నారు కదా, 1000 వేస్తున్నారు. 1000 దేనికి? ఎందువల్ల? రాంగ్ పార్కింగ్ అంటే రాంగ్ అంటున్నారు వీళ్ళు. మరి పర్మిషన్ ఎలా ఇచ్చారు? మరి పర్మిషన్ ఇస్తేనే కదా మరి ఇంత పబ్లిక్ ఉన్నారు, మరి సెక్యూరిటీ ఉండాలి కదా. ఇంత ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు, ఐఎమ్ కమింగ్ ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం వచ్చారా? ఓకే, రైట్. ఎట్లా ఉంది ఇప్పుడు? ఆమె లేదు కదా ఫుడ్, వేరే చోట తీసుకున్నారా? ఎందుకు వచ్చారు మరి? ఉన్నారమ్మని వచ్చాము. లేదు, రైట్. మరి ఈయన చెప్తుంటే చూస్తున్నాం, ఇక్కడైతే మాత్రం 1000 రూపీస్ రాంగ్ ఫైన్ అయితే మాత్రం నో పార్కింగ్ రాంగ్ ప్లేస్ లో వేయడం అయితే జరిగింది అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇలా చూసుకున్న వాళ్ళకైతే మాత్రం ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా అవకాశం లేదు. గతంలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి పార్కింగ్ కానీ దీనికి కానీ ఎప్పుడు కూడా లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇంత క్రౌడ్ వస్తుంది, దీని వల్ల అయితే మాత్రం ట్రాఫిక్ పోలీసులు కానీ వీళ్ళందరూ చలానాలు వేయడం జరుగుతుంది అని చెప్పని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా అయితే మాత్రం ఇక్కడ కుమార్ ఆంటీ గారు అయితే ప్రస్తుతానికి హోటల్ అయితే మాత్రం ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. నిన్న బంద్ చేశారు, అదే విధంగా ఈ రోజు కూడా బంద్ చేసే ఉంది. నిన్న అయితే ఏ విధంగా పోలీసులు అయితే మాత్రం వాటిని వెహికల్ ని తీసుకెళ్లేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం అయితే జరిగిందో ఆ ఎఫెక్ట్ వల్ల అయితే మాత్రం ఈ రోజు ఏమైందో కనుక్కోవడానికి కూడా చాలా మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. పబ్లిక్ కొత్తగా అసలు ఈ ఇష్యూ అనేది సోషల్ మీడియాలో ఎక్కువ రన్ అవుతుంది, సర్కిల్ అవుతుంది. కాబట్టి దానిపైన కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కొత్తగా ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పిన అంశం మీద కూడా చాలా మంది అయితే మాత్రం ఇక్కడ రావడం జరుగుతుంది. పబ్లిక్ అందరూ కూడా ఒకసారి చూసుకుందాం, ఇక్కడ మనం ఒకసారి కనుక్కుందాం ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ అని చెప్పండి. బ్రదర్ చెప్పండి, మీరు ఇక్కడ హోటల్ ఎప్పుడైనా తిన్నారా? మీరు 2-3 టైమ్స్ తిన్నా అన్న. తిన్నారా?
ఎలా అనిపించింది? ఫుడ్ ఎలా అనిపించింది? ఫుడ్ బాగానే ఉంటది, దాంట్లో మైనస్ పాయింట్స్ అయితే ఏం లేవు చెప్పడానికి. మరి ఇప్పుడు ఆ వెహికల్ సీజ్ చేసి ఇక్కడ పెట్టొద్దు అని చెప్పని నిన్న జరగడం జరిగింది. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలన్నా, ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తారు. ఇక పాపం ఏం చెప్పాలి, ఇంకా అర్థం కావట్లేదు. ఫుడ్ అయితే మాత్రం ఎట్లా ఉంది? ఆవిడ పెట్టిన దాని వల్ల పక్క వాళ్ళకి కానీ ఎవరికైనా ఎఫెక్ట్ ఏమైనా ప్రాబ్లం అయిందా? లేదు అన్న, అటువంటి అసలు ఏం లేనే లేదు. మైనస్ పాయింట్స్ అసలు లేవు. ప్లస్ పాయింట్ అయింది కదా, నా మంచి ప్రాపర్ అయింది, అంత అయింది, మంచిగానే అయింది కదా, ఇంకేమి దానిలో డౌటే లేదు అందులో. ఆమె ఇప్పుడు చాలా వీడియోస్ లో మనం చూసాం, ఆమె దగ్గర దగ్గర పర్ డే వచ్చేటప్పుడు ఇంత 60,000 సంపాదిస్తుంది, ₹1,00,000 సంపాదిస్తుంది అని చెప్పని ఇవి కూడా నడిచినాయి. ఆయన నిజం అంటారా? అన్న అవన్నీ ఫేక్ అన్న. రోజు 60,000 దేనికి వస్తాయన్న? సాఫ్ట్వేర్ వాళ్ళకి వస్తలేవు, బిజినెస్ చేసే వాళ్ళకు వస్తాయి. డైలీ మా అంటే 2,000 వస్తాయన్న, నెలకు 60,000 70,000 వస్తాయి. దానికి మట్టి ఏమొస్తాయి ఇంకా మరి. అయితే ఇప్పుడు సీఎం రీసెంట్ గా ఇప్పుడు వెంటనే సీఎం గారు ట్వీట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రాబ్లం లేదు అని చెప్పన్నట్టుగా మేము మీరు బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పని ట్వీట్ చేయడం జరిగింది. మరి ఎలా అనిపిస్తుంది మీకు? మీ స్పందన ఏంటి? ఏమనిపిస్తుంది అని రేవంత్ అన్న ఇంకా ఆర్డర్ ఇచ్చింది కాబట్టి పక్క వచ్చేస్తుంది, దాంట్లో డౌటే లేదు అంత. ఇది ప్రజాపాలన అన్న, ఇది అంతే, ఇంకా వచ్చేస్తుంది, పక్క వచ్చేస్తుంది, నో టెన్షన్. కాకపోతే ఒక 2 days టైం పడుతుంది, అంతే అంతే, పక్క వచ్చేస్తుంది. మళ్ళీ కుమార్ అంటే 2 లివర్లు మళ్ళీ 2,000 అమ్ముతుంది, అంతే దాని మీద అంతే. ఇప్పుడైతే ఇక్కడ పార్క్ చేసిన వెహికల్స్ మీద వాటి మీద కానీ లేదంటే ఇక్కడ బైక్స్ మీద వీటి మీద చలానాలు ఇప్పుడు వేయడం జరుగుతుంది. దానిపైన ఏమంటారు? బైక్స్ కూడా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది పోలీసులు. మరి తీసుకెళ్ళిపోతారు కదా నా, రాంగ్ రూట్ లో పెడితే మరి తీసుకుపోవాలా? ఇంత ముందు ఎప్పుడైనా జరిగింది ఇలా? జరగలేదు. ఇప్పుడు పాపం అంటే ఫస్ట్ షాప్ అక్కడనే ఉంది, మరి ఇక రాంగ్ చాపితే పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది, అంతే. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు రోడ్డు మిడిల్ వరకు అయితే మాత్రం పబ్లిక్ వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ వెహికల్స్ వెళ్ళేటికి కూడా నిజంగానే అంతరాయం కలిగించే విధంగానే ఉంది. కానీ అయితే ప్రస్తుతానికి ఈ రోజు అయితే మాత్రం ఆమె అయితే మాత్రం హోటల్ అనేది ఓపెన్ చేయలేదు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన వల్ల ఆమె ఏంటంటే ప్రస్తుతానికి కొద్ది రోజులు ఆపే విధంగా అయితే మాత్రం హోటల్ పెట్టే అంశం అయితే లేదని చెప్పని ఆవిడ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం పబ్లిక్ అనేది క్రౌడ్ అనేది మాత్రం ఎక్కువగా రావడం జరుగుతుంది. కానీ ఈమె హోటల్ లేకపోయినా పక్క హోటల్లో తిని అక్కడికి వెళ్ళి అక్కడ ఫుడ్ తినడం అయితే జరుగుతుంది. కానీ మనం ఇక్కడ చూసుకున్నా కానీ పబ్లిక్ మాత్రం రోడ్డు మీదకి అయితే వచ్చేసి వెహికల్స్ అనేవి కూడా ఇక్కడ నో పార్కింగ్ ప్లేస్ లో పెట్టడం అయితే జరుగుతుంది. ఎప్పుడు జరగని విధంగా అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. కానీ పబ్లిక్ పోలీసులకు సంబంధించి అయితే మాత్రం వాళ్ళు ఒకటే ఉన్నారు, ఇంటెన్షన్ గా మాకైతే ఎటువంటి సంబంధం లేదు. కానీ ఎక్కడైతే ఈ నో పార్కింగ్ ప్లేస్ లో బైక్ కానీ 2 wheelers కానీ 4 wheelers కానీ ఎక్కడైనా మాత్రం పార్క్ చేస్తే మాత్రం వాటి మీద ఖచ్చితంగా అయితే చలాలను వేస్తామని చెప్పడం వారు చెప్పడం జరుగుతుంది. వాళ్ళైతే క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, పబ్లిక్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బంది అయితే మాత్రం ఇక్కడ ఉండి పార్కింగ్ ట్రాఫిక్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ ఈ ఫస్ట్ నుంచి అయితే మాత్రం ఫస్ట్ షాప్ అనేది కుమార్ ఆంటీ షాప్ ఉంటది స్టార్టింగ్ లో. ఆ స్టార్టింగ్ నుంచి కూడా ఈ చివరి వరకు కూడా మనం వచ్చే చివరి వరకు చూసుకుంటే ప్రతి ఒక్క షాప్ కూడా ప్రతి ఒక్క ఫుడ్ కోర్ట్ కూడా ఏంటంటే బిజీగా ఉంది ఇక్కడ. ఎందుకంటే బికాస్ ఆఫ్ కుమారి ఆంటీ ఈ రోజు పెట్టలేదు హోటల్ అయితే. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన మీద ఈ రోజు ఆ ప్రస్తుతానికి అయితే ఆమె హోటల్ అయితే పెట్టలేదు. మనకు తెలిసిన సందేశం ప్రకారం అయితే మాత్రం ఒక 1 week వరకు అయితే మాత్రం ఆమె పెట్టదు అని చెప్పని అనుకుంటున్నారని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న హోటల్స్ అన్నిటి కూడా బిజినెస్ అనేది పెరిగింది. అంతేగా ఇప్పుడే కాదు, గతంలో ఆమె ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఆమె దగ్గర క్రౌడ్ ఎక్కువ పెరిగినప్పుడు పక్క హోటల్లోకి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కానీ లేదంటే వీళ్ళందరూ ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. వాళ్ళకంటూ ఒక 1 hour ఒక 1.5 hour అనేది టైం అనేది ఉంటుంది, కేటాయించి ఉంటుంది. ఆ టైంలోనే వాళ్ళు ఏంటంటే ఫుడ్ తినేసి వెళ్ళాలి. కాబట్టి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ కుమార్ ఆంటీ దగ్గర కాకపోతే లేదంటే పక్కన హోటల్లోకి వెళ్ళి అక్కడ తినడం జరుగుతుంది. ఆమె వల్ల ఎవరికి కూడా ఇబ్బంది అయితే కలగలేదు. కానీ పక్కన ఉన్న హోటల్స్ కానీ పక్కన ఉన్న ఫుడ్ కోర్ట్స్ కానీ వాళ్ళందరూ కూడా బెనిఫిట్సే జరిగినాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడడం కూడా జరుగుతుంది. ఆమె వల్ల అయితే మాత్రం ఎవరికి ఇబ్బంది కలగలేదు. కానీ ఏం జరిగిందంటే ఇక్కడ అయితే బైక్స్ అయితే ఏవైతే ఉన్నాయో 2 wheelers కానీ 4 wheelers కానీ ఆమె ఫేమస్ అవడం వల్ల యూట్యూబ్ లో కానీ లేదంటే సోషల్ మీడియాలో ఫేమస్ అవడం వల్ల ఎక్కువ మంది వచ్చి ఫుడ్ ఎలా ఉంటది ఏంటంటే టేస్ట్ చేద్దాం అని చెప్పని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకసారైనా టేస్ట్ చేయాలని చెప్పని ఒకసారి ఎలా ఉంటుందో తిని చూద్దాం అని చెప్పని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా రావడం వల్ల ఒకేసారి క్రౌడ్ అయితే రావడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ కి
వెనకాలనే ఉన్న ఇప్పుడు ఆ ట్రాఫిక్ కానీ ఈ రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కానీ ఇబ్బంది కలగడం వల్ల పోలీసులు అయితే ఇక్కడ ఉన్న బైక్స్ మీద కానీ వాటి మీద కానీ చలానాలు వేసి వాటిలైతే తీసుకెళ్లడం జరుగుతుంది. దానిపైనే వాళ్ళు ఆ ఇంటెన్షన్ గా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మీరు ఇక్కడ నడిపించొద్దని చెప్పని వాళ్ళ వెహికల్ అయితే తీసుకెళ్లడం జరిగిందని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు నిజంగానే దాదాపు రోడ్ మిడిల్ వరకు కూడా ఏంటంటే ఈ పబ్లిక్ అనేది కానీ వెహికల్స్ అనేవి కానీ జామ్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఇప్పటికీ చూసుకోవచ్చు ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా ఈ ఫుడ్ కోర్ట్లు అయితే మాత్రం లైన్ గా అయితే మాత్రం మనం చూసుకోవచ్చు ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారో ఒక దగ్గర లేదని చెప్పని ఈ రోజు అయితే మాత్రం చాలా మంది ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పని వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే కుమార్ ఆంటీ ఉన్నారో ఆ ఫుడ్ కోర్ట్ అయితే పెట్టకపోవడం వల్ల వీరందరూ ఏంటంటే పక్క ఫుడ్ కోర్ట్ లో వాటికి వెళ్ళి తినడం జరుగుతుంది. వాళ్ళని అడిగాం కూడా, వాళ్ళని అడిగితే వారు అనడం కూడా జరుగుతుంది ఈ రోజు కాకపోయినా రేపొద్దునైనా సరే ఆమె పెట్టినప్పుడు ఖచ్చితంగా మేము వచ్చి మళ్ళీ టేస్ట్ చేస్తామని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు బైక్స్ అనేవి కూడా ఇప్పుడు ఈ నో పార్కింగ్ ప్లేస్ ఇట్లా పార్క్ చేసుకున్నారు. కానీ వీటన్నిటి మీద కూడా చలానాలు అయితే వేయడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పినట్టుగా ఇందాక మనం అడిగాం ఎంత చలానా పడుతుందంటే దాదాపు 1000 రూపాయలు అయితే చలానా వేస్తున్నారని చెప్పని ఇందాక చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ ఫుడ్ కోర్ట్స్ అనేది రన్ చేసుకోండి, మీకు ప్రాబ్లం లేదని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అయితే వెహికల్స్ అనేది సీజ్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా చలానా వేయడం జరుగుతుంది అని చెప్పని ట్రాఫిక్ సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పోలీసులకి మరియు పబ్లిక్ కి మరియు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరగబోతుందనే విషయం అయితే మాత్రం అందరికీ పబ్లిక్ అందరు కూడా క్యూరియాసిటీగా అయితే మాత్రం ఉంది. అదేవిధంగా కుమార్ ఆంటీ ఎప్పుడైతే స్టాల్ ఓపెన్ చేస్తుందా అని చెప్పనే అంశం మీద కూడా అయితే పబ్లిక్ అయితే ఉండడం జరుగుతుంది. ఆమె ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పని వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి అయితే మాత్రం వెళ్ళి పక్క హోటల్లోకి వెళ్ళి వాళ్ళందరూ ఫుడ్ తినడం అయితే మాత్రం ఇక్కడ మనం చూడవచ్చు. చాలా మంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కానీ బ్యాచిలర్సే కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది ఉంటారు. ఇంత తక్కువ రేట్లు అయితే ఫుడ్ దొరుకుతుంది కాబట్టి మేము అది తినడానికి అయితే వస్తున్నాం, మేము ఇంత రీజనబుల్ గా అయితే మాకు ఎక్కడ దొరకదు కదా అని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమె ఏదైతే ఫేమస్ డైలాగ్ ఉందో 1000 రూపీస్ అండ్ 2 లివర్ ఎక్స్ట్రా అని చెప్పని అనడం జరుగుతుందో ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది ఫుడ్ అనేది అనే అపోహలు అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. కానీ అయితే అక్కడ వాళ్ళు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. వారు ఆమె అనడం అయితే చూపించారు కానీ ఆ ఫుడ్ ఎంత తీసుకున్నారు ఏంటి ఎంతమంది తిన్నారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు, క్లారిటీ అయితే లేదు. సో దీనిపైన ఈ అపోహల పైన ఆమె ఫేమస్ అయింది. ఫేమస్ అవడం వల్ల ఏంటంటే ఈ పబ్లిక్ అయితే క్రౌడ్ అయితే మాత్రం వచ్చి ఇక్కడ ఎక్కువ జామ్ అయిపోవడం, ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల చాలా మందికి ఇబ్బంది కూడా కలుగుతుందని చెప్పిన అంశం మీద వాళ్ళ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అయితే మాత్రం వీరందరూ ఇక్కడ క్లియర్ చేసే అంశంలో వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో